సాయిరామ్, నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంకొకరు కామెంట్లో ఏమడుతున్నారంటే, గురువుగారు మాకు మా ప్లాట్కి మా ఇంటికి 3 రోడ్లు ఉన్నాయి, ఒకటి తూర్పులో, ఇంకొకటి ఉత్తరంలో, ఇంకొకటి పశ్చిమంలో. ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు అని అంటున్నారు. సరే, బాగుంది. ఇలా ఉండడంలో తప్పేం లేదు. ఇటు పక్క నుంచి చూస్తే ఈశాన్యం బ్లాక్ అవుతుంది, అటు ఉత్తరం పశ్చిమం నుంచి చూస్తే అది వాయువ్యం బ్లాక్ అవుతుంది. ఎప్పుడు ఉండకూడదంటే, పశ్చిమ రోడ్డు తిన్నగా ఉత్తరానికి వెళ్ళిపోయింది అనుకోండి, అది అక్కడ మూలలో ఉత్తరం వైపు తూర్పు వైపు తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఉత్తర వాయువ్యం వీధిపోటు తగులుతుంది ఆ ఇంటికి. అప్పుడు ఇలా ఉండకూడదు. లేదు, ఏం లేదు, పశ్చిమ రోడ్ ఎలా వచ్చేసి ఉత్తరం వరకు వచ్చేసి తూర్పు వైపు తిరిగింది, ఓ వీధిపోటు లేదండి, హాయిగా ఉంది, చక్కగా ఉండొచ్చు, ఏం దోషం ఏం లేదు. కానీ ఇంటికి గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఆ మధ్య ఒక వీడియో చేశాను, గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఉండకూడదు అన్నది. ఉత్తర ఈశాన్యంలో గేటు, తూర్పు ఈశాన్యంలో గేటు 2 పెట్టుకోవచ్చు. ఉత్తరం రోడ్డుకు ఒక గేటు, తూర్పు రోడ్డుకు ఒక గేటు కూడా, ఇలా 2 గేట్లు పెట్టుకోవచ్చు. పశ్చిమ వాయువ్యంలో కూడా ఇంకో గేటు పెట్టుకోవచ్చు, 3 గేట్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ తూర్పు వీధికి గేట్ లేకుండా ఊరికే ఉత్తరం వీధికి ఒక గేటు ఉత్తర ఈశాన్యంలో, అలాగే పశ్చిమంలో పశ్చిమ వాయువ్యంలో గేటు, ఇలా 2 గేట్లు ఉండకూడదు. అంటే పశ్చిమ వాయువ్యంలో గేటు, ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో గేటు, ఉత్తరం వైపు ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో గేటు, ఇలా 2 గేట్లు ఉంటే దోషం. ఇలా ఉండకూడదు. కానీ 3 రోడ్లు ఉన్నాయి, చక్కగా జాగ్రత్తగా కట్టుకుంటే, గేట్లు చక్కగా పాటించి పెట్టుకుంటే దోషమేం కాదు. ఉత్తర వాయు వీధిపోటు లేకుండా ఉంటే మంచిది, బాగుంటుంది. ఉత్తర వీధిపోటు ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఆ స్థలం వదిలేయాలి, కట్టుకోకూడదు అక్కడ. సాయి రక్ష.